హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా! వాట్ ఐ కుక్ టుడే అని చెప్పేసి వీడియో అనేది షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. అంటే లేడీస్ అందరూ కూడా కిచెన్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. దట్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ కుకింగ్ అనేది స్టైల్ ఉంటుంది కదా! నా స్టైల్ ఏంటో మీతో షేర్ చేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని విజిట్ అయ్యి ఉంటే కనుక ఒకసారి ఛానల్‌ని చెక్ చేయండి. ప్రతి ఒక్క హోమ్ మేకర్‌కి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్ తోటి నా డే అనేది స్టార్ట్ చేస్తాను. అందులో జీరా, సోంపు, మెంతులు, వాము ఇవన్నీ కూడా యాడ్ చేస్తాననమాట. అంటే మూడ్‌ని బట్టి ఏదో ఒకటి మిస్ చేయడమో, లేదంటే ఓన్లీ జీరా వాటర్ తాగాలి అని అనిపిస్తే అదే తాగడమో చేస్తాననమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. నాకు సేమియా ఉప్మాలో జీడిపప్పు లేకుండా అస్సలు నచ్చదనమాట. సో, అందుకనే నేను క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ ఫ్రై చేశామనుకోండి, ఫ్రై చేసి ఆహ్, సేమియా ఉప్మా రెడీ చేస్తే పొడి పొడిలాడుతూ ఉంటుందనమాట. ముద్ద అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోపు నేనైతే నా జీరా వాటర్, డీటాక్స్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇదేంటంటే ఈ సప్తశనివారం కంప్లీట్ అయిపోయిన తర్వాత 8 వారాలు నెక్స్ట్ వారం అనమాట. నాకు ఎందుకో ఈ సాటర్‌డేస్ అనేది చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. లైక్ వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది మిస్ అయిపోతున్నాను అన్నట్టు అనిపించింది. ఇక్కడైతే ఈరోజు మా హస్బెండ్ అయితే మార్నింగ్ యాజ్ యూజువల్‌గా పూజ చేసేసారు. 8 వారాల్లో పూజకి సంబంధించి రైస్ అనేది వాడుతూ ఉంటాం కదా! ఆ రైస్‌ని ఈరోజు పొంగల్‌గా చేద్దాము అని అనుకున్నాననమాట. పొంగల్‌గా చేసి నైవేద్యంగా పెడదాము అని అనుకున్నాను. సో, అందుకనే ఈ ప్రిపరేషన్స్ అనమాట. అక్కడైతే ఇంకా ఒక పక్క అయితే నాకు సేమియా ఉప్మా బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక సైడ్ పొంగలి రెడీ అవుతుండంగానే నేను పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బాయిల్ చేసి చేస్తున్నాననమాట. ఈ కర్రీలో స్పెషాలిటీ ఏంటి అనంటే కారం యూజ్ చేయట్లేదు. మిర్చీస్ అండ్ అల్లం ఉంటుంది కదా! అల్లంని రెండిటిని కూడా గ్రైండ్ చేసేసి అదే యూజ్ చేస్తాననమాట కర్రీలో. ఫస్ట్ అయితే బాయిలింగ్‌కి పెట్టేసాను ఒక సైడ్. ఇంకొక సైడ్ అయితే రైస్ బాయిల్ అవుతుంది. అందులో మిల్క్ యాడ్ చేస్తున్నాననమాట. ఈ పొంగలి చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. చాలా టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి ఈ టిప్ ట్రై చేయండి. పొంగల్ చేస్తుంటాం కదా! ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ కాకుండా కొద్దిగా అది రైస్ ఉడుకుతున్నప్పుడు ప్యాకెట్ మిల్క్ పోస్తూనే ఉన్నాము అని అనుకోండి. పొంగల్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ చాలా థిక్‌గా వస్తుందనమాట. ఇంకొక సైడ్ అయితే క్యాష్యూస్ అండ్ కిస్మిస్ ఇవన్నీ కూడా ఫ్రై పక్కన పెట్టేస్తున్నాను. దాంతో పాటు షుగర్, కొంచెం కొద్దిగా బెల్లం ఈ 2 కలిపి వాడితే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, ఈ ప్రాసెస్ మీలో ఎంతమంది ఫాలో అవుతారో నాకు షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. కొద్దిగా బ్రేక్ వచ్చింది. అంటే మెయింటెనెన్స్ డైట్ అంటారు కదా! లైక్ ఎక్కువ తినకుండా, తక్కువ తినకుండా మెయింటైన్ చేస్తూ ఉండే డైట్ అనమాట ఇది. నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఆ రెసిపీస్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి రెసిపీస్ హెల్తీగా చేసుకొని తింటానో మీతో షేర్ చేస్తాను. అండ్ ఈలోపు నేను ఏబీసీ జ్యూస్ అయితే తీసుకున్నాను. ప్రీవియస్ వీడియోస్ చూస్తే గనక తెలుస్తుంది. నేను ఆల్రెడీ 2 డేస్‌కి ఒకసారి ఆహ్, లైక్ ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాననమాట. అండ్ ఇంకా పొంగలైతే రెడీ అయిపోయింది. అది దేవుడి దగ్గర పెట్టేసి నేను ఒకసారి దండం పెట్టుకొని నమస్కారం చేసేసుకుంటున్నాను. ఇది నాకు ఎవ్రీ సాటర్‌డే ఒక రిచువల్ లాగా అయిపోయిందనమాట. లైక్ ఆ వెంకటేశ్వర స్వామి నా కోరిక తీర్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాననమాట. ఐ హోప్ మీరు పాస్ట్‌లో వీడియోస్ చూసే ఉంటారని అనుకుంటున్నాను.
అండ్ ఇక్కడ పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయా లేదా అని చెప్పేసి ఒకసారి పోక్ చేసి చెక్ చేస్తున్నాను. అండ్ దానికి కాంబినేషన్‌గా పచ్చి పులుసు చేస్తున్నాననమాట. మా హస్బెండ్‌కి పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం. సో, ప్రాసెస్ ఏంటో కూడా చెప్పేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే చింతపండు నానబెట్టేసుకొని, ఆ వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకొని పెడుతున్నాను. దాంట్లోనే పసుపు, ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కట్ చేసేసుకొని అవి కూడా వేసేసాననమాట. దీంతో పాటు ఆ పుల్లదనం అనేది కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి నేను బెల్లం ముక్క వేసేస్తున్నాను. దానివల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బావుంటుంది. సింపుల్ అంతేనండి. దీంట్లో తడకా వేసేసుకోవడమే. తడకా వేసేసుకునేటప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆనియన్స్ అనేది కొంచెం నలుపుకుంటూ ఉండాలనమాట. సో దట్ అందులో జ్యూస్ అంతా కూడా చింతపండు రసంలోకి దిగుతుంది. ఇక్కడ తడకా వేసేస్తున్నాను నేను. ఇంకా పొటాటోస్ బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని పీల్ ఆఫ్ చేసేసాననమాట. దాన్ని తోలు తీసేసుకొని జస్ట్ నార్మల్‌గా తాలింపు ఎలా వేసుకుంటారో అలానే వేసేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఆనియన్స్, పచ్చిమిర్చి యాజ్ యూజువల్‌గా వేసేసుకుంటాననమాట. కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి అనంటే, మీ కిచెన్ ఎప్పుడు నీట్‌గా ఉంటుంది. మీ కిచెన్‌ని ఎలా మెయింటైన్ చేస్తారు? అండ్ మీ ఎంటైర్ హోమ్‌ని ఎలా నీట్‌గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తారో ఒక వీడియో షేర్ చేయమన్నారు. ష్యూర్ అండి. డెఫినెట్‌గా కమింగ్ వీడియోస్‌లో మన హౌస్ టూర్ కానీ, లేదంటే నా కిచెన్‌ని నేను ఎలా నీట్‌గా పెట్టుకుంటాను, ఎవ్రీ డే కూడా నా క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేసి వీడియో డెఫినెట్‌గా షేర్ చేస్తాను. మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియోస్ అండి. అండ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అండ్ నేను 1 కేజీ పొటాటోస్ తీసుకున్నాను. దానికి ఒక 4 మిర్చీస్ అండ్ కొద్దిగా అల్లం వేసేసుకుంటే సరిపోతుంది. దీనికి మెజర్‌మెంట్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ మనకి తెలిసిపోతుందనమాట. ఇంత క్వాంటిటీకి ఇన్ని పచ్చిమిర్చి, ఇంత అల్లం అయితే సరిపోతుంది. ఈ ఇలా ఈ టైప్ ఆఫ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఎంత బావుంటుందో ఒకసారి చేసుకున్నామనుకోండి అస్సలు వదిలిపెట్టరు. అండ్ సేమ్ కర్రీని కూడా మనం దోస వేసేసుకొని దోస మీద మసాలా మసాలా దోసలాగా కూడా వేసేసుకోవచ్చనమాట. అది కూడా టేస్ట్ చాలా బావుంటుంది. కాకపోతే అలా చేసే ముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోస మీద స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్‌గా ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా! అది వేసేసుకోవాలనమాట. ఫైనల్‌గా కొత్తిమీర టచ్ ఇస్తే సరిపోతుంది. సూపర్‌గా, డెలీషియస్‌గా, యమ్మీగా ఉంటుంది ఈ పొటాటో కర్రీ అయితే. అండ్ బిఫోర్ డే అయితే మా పాప బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. సూపర్బ్‌గా జరిగాయి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ దాని డెకరేషన్ నాకసలు తీయాలనిపించలేదు. అలానే ఉండాలనిపించింది. ఇంకా కొంచెం రీసెట్టింగ్ చేసేస్తున్నాను. నాకు ఈవినింగ్, మార్నింగ్ 2 టైమ్స్ బెడ్ అనేది సెట్ చేయడం చాలా అలవాటనమాట. ఆ తర్వాత బర్త్‌డేకి మా పాపకి బొకే గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. ఒరిజినల్ ఫ్లవర్స్. సో, అది అలానే ఉంచడం అనేది నాకిష్టం లేక వాటిని వాటర్‌లోకి షిఫ్ట్ చేసేస్తున్నాననమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో అరేంజ్ చేద్దాము. కొంచెం ఎస్థెటిక్ లుక్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు ఒరిజినల్ ఫ్లవర్స్‌ని ఇంట్లో డెకరేట్ చేయడం కానీ, లేదంటే లైవ్ ప్లాంట్స్ ఇంట్లో ఉంటే గనుక చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. నాకే కాదు చాలామందికి అలానే అనిపిస్తుంది. సో, ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లోనే
లైవ్ ప్లాంట్స్ మెయింటైన్ చేయడం చాలా చూస్తున్నాను. సో, దానివల్ల ఆక్సిజన్ అనేది ప్యూరిఫై అవుతుంది అండ్ కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటుంది. మనకి ప్యూర్ ఎయిర్ అనేది వస్తుంది కదా! సో, అందుకనే నేను కిచెన్‌లో, బెడ్‌రూమ్‌లో అండ్ హాల్‌లో, లివింగ్ ఏరియాలో ఎక్కడ చూసినా కానీ నేను లైవ్ ప్లాంట్స్ అనేది పెడతాను. నాకు చాలా నచ్చుతుందనమాట. మా ఓన్ హౌస్ తీసుకున్నప్పటి నుంచి, న్యూ హోమ్ తీసుకున్నప్పటి నుంచి కూడా. అండ్ దానికి తగ్గట్టుగా నాకు నచ్చిన ప్లేసెస్‌లో నాకు నచ్చిన ఫ్లవర్స్ తోటి అరేంజ్ చేసేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఇదైతే ఈవినింగ్ 5:00 అనమాట. మా పాపకి స్నాక్స్ చేద్దాము అని చెప్పేసి కిచెన్‌లోకి అగైన్ బ్యాక్ అనమాట. లంచ్ చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను. బికాజ్ బిఫోర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో, మా పాపకి స్నాక్స్ లాగా వేఫిల్ చేద్దాము అని చెప్పేసి కిచెన్‌లోకి వచ్చేసాను. దీనిలో గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. గోధుమ పిండి అంటే కొంచెం హెల్తీ కదా! సో, రెసిపీ ఏంటో చెప్తాను. గోధుమ పిండి ఒక 1 కప్ తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ మీ దగ్గర ఎలాంటి ఫ్లేవర్ ఉన్నా యాడ్ చేసేసుకోవచ్చు. దీంతో పాటు మిల్క్ వేసుకొని కొంచెం దోస బ్యాటర్ లాగా వచ్చే వరకు మిక్స్ చేసేసుకోవాలనమాట. స్మెల్ అయితే సూపర్బ్‌గా ఉంది. వెనిలా ఎసెన్స్ వేశాను కదా! సో, ఈ వేఫిల్ మేకర్ అనేది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. పిల్లలకి అంటే స్నాక్స్ లాగా వేసి పెట్టడానికి, బ్రేక్‌ఫాస్ట్ లాగా వేసి పెట్టడానికి చాలా ఇష్టపడతారు. బావుంటుంది అని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు ఫుల్ ఆకలేసేస్తుంది ఈవినింగ్ కదా! నేను మెయింటెనెన్స్ డైట్‌లో ఉన్నాను కదా! ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోకుండా స్నాక్స్, ఆయిల్ ఫుడ్స్ జస్ట్ ఫ్రూట్స్ తోటే మేనేజ్ చేసేస్తున్నా. లేదు అనంటే గ్రీన్ టీ తీసుకుంటున్నాననమాట. ఇక్కడ మా పాప అసలు ఫుడ్ తినదు. అందుకే తనకి తినిపించట్లేదు. వేఫిల్ మీద కొంచెం టాపింగ్‌గా చాక్లెట్ మెల్టెడ్ చేసేసి వేసేస్తున్నాననమాట. సో, డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో చాక్లెట్ అనేది మెల్ట్ చేస్తున్నాను. మనం పిల్లలకి ఎంత ఇంట్రెస్టింగ్‌గా, ఎంత టైం తీసుకొని ఒక రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తామో, వాళ్ళసలు హాఫ్ తినడమే ఎక్కువనమాట. తను హాఫ్ కూడా తినలేదు. 25% తినేసి పక్కన పెట్టేసింది. దాని తర్వాత నేను నెక్స్ట్ డేకి కొంచెం ప్రిపరేషన్స్ అనేది చేసుకుంటున్నాను. ఏంటి అనంటే నల్ల శనగలు, దాని తర్వాత కాబోలి చనా ఇవన్నీ కూడా నానపెట్టేసుకుంటున్నాననమాట. ఈ నానపెట్టుకొని ఓవర్ నైట్ అనేది నానపెట్టేసుకుంటా. బికాజ్ మనకి స్టమక్‌లో బ్లోటింగ్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్ కానీ రాకుండా ఉండాలంటే ఓవర్ నైట్ నానపెట్టేసుకుంటే చాలా మంచిదనమాట. అండ్ బై ద వే ఈ గ్లాస్ జార్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు చాలామంది. ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినెట్‌గా వాచ్ చేయండి. మనకి మెయింటెనెన్స్ కూడా ఎలా చేసుకోవాలి అనేసి కూడా చెప్తాను. సో, ఇంకా ఏంటంటే శనగలు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఈరోజే శనగలు అనేది నానపెట్టేసాను కదా! అండ్ టొమాటో ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు మార్నింగ్స్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి. హడావిడిగా ఏదో చేశాంలే అన్నట్టు హడావిడిగా అది టేస్ట్ వస్తుందా రాదో తెలీదు కదా! సో, అందుకే నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే రిలాక్స్‌డ్‌గా అండ్ దట్టు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా హరీ బరీగా అవుతుంది కదా! సో, ఈ టమాటో ప్యూరీ ఎలా చేసుకున్నానో చెప్తాను. ఆయిల్ వేసేసుకొని టొమాటోస్, ఆనియన్స్ కట్ చేసేసుకొని, మిర్చి వీటితో పాటు మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసేసుకొని మగ్గించాలనమాట. మంచిగా మెత్తగా అయ్యేటట్టు మగ్గించాలి. దాంతో పాటు మీకు ఎలాంటి మసాలాస్ ఇష్టమో అవన్నీ వేసేసుకోవచ్చనమాట. హోల్ మసాలాస్. దీంతో పాటు నేను కొబ్బరి కూడా యూజ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేస్తే ఆ గ్రేవీకి ఒక మంచి టెక్స్చర్ కూడా వస్తుంది. వీటితో పాటు క్యాష్యూస్ కూడా వేశాను. ఏంటంటే ఈ ప్యూరీ మనం చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చనాస్ నానబెట్టాం కదా! అది బాయిల్ చేసేసి ఆ కర్రీలాగా చేసేసుకోవడమేనమాట. చాలా సింపుల్ అండ్ మీల్ ప్రిపరేషన్స్ అనేది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక్క గంట, 2 గంటలు కష్టపడితే చాలు ఆ వారం మొత్తం కూడా సేఫ్‌గా, కూల్‌గా, రిలాక్సింగ్‌గా కుకింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా కమింగ్ వీడియోస్‌లో మీల్ ప్రిపరేషన్స్ అనేది కూడా వీడియో షేర్ చేస్తాను డెఫినెట్‌గా.
అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ మేక్ ష్యూర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.